సో గైస్ ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చిందనమాట. సో నిన్న ఈవినింగ్ 5:30కి స్టార్ స్పోర్ట్స్ అండ్ జియో హాట్‌స్టార్‌లో బీసీసీఐ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ వచ్చి కోల్కతాలో ఉంటది. ఫస్ట్ మ్యాచ్ వచ్చి డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఆన్ 22nd మార్చ్ కోల్కతా. అండ్ ఫైనల్ వచ్చి 25th మార్చ్, అది కూడా కోల్కతాలో ఉంటది. సో ఫస్ట్ 3 మ్యాచెస్ వచ్చి బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ ఆర్సీబీ, సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ చెన్నైలో జరగబోతోంది. సో ఫస్ట్ 3 వచ్చి బ్లాక్ బస్టర్ మ్యాచెస్. అండ్ క్వాలిఫైర్ 1 వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, ఎలిమినేటర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, క్వాలిఫైర్ 2 వచ్చి కోల్కతా, అండ్ ఫైనల్ వచ్చి కోల్కతా. అండ్ ఢిల్లీ వచ్చి ఒక 2 మ్యాచెస్ వచ్చి వైజాగ్లో ఆడబోతున్నారు యాజ్ సెకండ్ గ్రౌండ్ అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ ఆన్ 24th మార్చ్, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆన్ 30th మార్చ్. సో ఈ రెండు మ్యాచ్ వచ్చి మనకైతే వైజాగ్లో జరగబోతున్నాయి అనమాట. ఢిల్లీ వాళ్ళ సెకండ్ హోమ్ గ్రౌండ్గా వైజాగ్ని అయితే పిక్ చేసుకుంది. అండ్ ఈ సీజన్ ముంబై ఇండియన్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే అవైలబుల్ ఉన్నాడు. సో ఎందుకంటే ఐపీఎల్ 2024 ఎంఐ లాస్ట్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ వల్ల హార్దిక్ పాండ్యా సస్పెండ్ అయ్యాడు ఒక మ్యాచ్కి. అండ్ అలాగే 30 lakhs ఫైనల్ అమౌంట్ కూడా ఫైనాన్స్ వేశారనమాట హార్దిక్ పాండ్యాకి స్లో ఓవర్ రేట్ వల్ల. సో ఫస్ట్ మ్యాచ్కి అయితే హార్దిక్ పాండ్యా అవైలబుల్ ఉన్నాడు. సో కెప్టెన్ వచ్చి రోహిత్ శర్మ ఆర్ స్కై ఉంటారు. అండ్ బుమ్రా కూడా ఈ సీజన్ ఆడతాడా లేదా డౌట్ అనమాట. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చి సెకండ్ మ్యాచ్ అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆన్ 29th అయితే మళ్ళీ ముంబై టీంలోకి అయితే అవైలబుల్ ఉంటాడు తన క్యాప్టెన్సీ చేయడానికి. ఫ్యాన్స్ ఫేవరెట్ అయిన ఆర్సీబీ అండ్ సిఎస్కే వాళ్ళు 2 మ్యాచెస్ ఆడబోతున్నారు ఇద్దరికిద్దరు. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చి 28th మార్చ్ ఇన్ చెన్నైలో అవుతుంది అనమాట. సెకండ్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ వర్సెస్ చెన్నై బెంగళూరులో అవుతుంది, అది 3rd మే అనమాట. సో చాలా గ్యాప్ ఉంది ఈ రెండు మ్యాచ్ల దగ్గర. ఏప్రిల్ అంతా ఒక గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ రెండు టీమ్స్ యాక్షన్ దిగడానికి ఈచ్ అదర్ ఎదురుకుండా. అండ్ సిఎస్కే వచ్చి 2 మ్యాచెస్ అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ అయితే ఆడతారనమాట. ఫస్ట్ మ్యాచ్ వచ్చి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ 23rd మార్చ్ చెన్నైలో ఆడతారు, ఇది సెకండ్ మ్యాచ్ అనమాట. అండ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే 20th ఏప్రిల్, ఇది వచ్చి ముంబైలో అయితే ఆడతారనమాట. ఆర్సీబీ సీజన్ వచ్చి ముంబై ఇండియన్స్తో ఒక మ్యాచ్ ఆడతారు, అది వచ్చి 7th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ ముంబైలో జరగబోతుంది మ్యాచ్ వచ్చి. ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ కూడా ఒక మ్యాచ్ ఆడబోతున్నారు అగెన్స్ట్ ఆర్సీబీ. ఆ మ్యాచ్ వచ్చి 13th మే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఇన్ బెంగళూరు జరగబోతుంది చిన్నస్వామి స్టేడియం. సో ఇవి కొన్ని టాప్ క్రికెట్ న్యూసెస్ ఈ వీడియోలో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వచ్చి ఇంకా అన్ని టీమ్స్ ఒక ఐపీఎల్ షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.